హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు ఈ సంవత్సరం గోదావరి వస్తది అనుకోలేదండి. వర్షాలేం రావట్లేదు కదా! గోదావరి కూడా రాదు అనేసి అనుకున్నాము. పాలటూరులో కూడా ఒక చుక్క నీరు లేదండి. వర్షాలు పడడం వల్ల పడట్లేదు కదా! పడితే అంతా మునిగిపోయింది గానీ అసలు నీళ్ళే లేవు. నైట్‌కి నైట్ వచ్చేసిందన్నమాట. భద్రాచలం దగ్గర గోదావరి అయితే పెరుగుతుందంట. ఇప్పుడైతే ఇలాగ చాలా స్పీడ్‌గా వచ్చేస్తుందన్నమాట. అమ్మ వాళ్ళైతే కాలువ కాడికి బట్టలు పట్టుకెళ్తున్నారు. రోడ్డంతా మునిగిపోయింది. చాలామందైతే బట్టలైతే ఉతుక్కొని పట్టుకొచ్చేసారన్నమాట. ఎంతవరకు వచ్చేసింది చూడండి. ఇందాక ఎంతవరకు చూపించాను. ఇప్పుడు మొత్తం మునిగిపోయింది. మా అమ్మాయి కూడా వెళ్ళిపోతానని ఏడుపు ఇంకా వాళ్ళతోని. ఇంకా గోదావరి వచ్చేసిందమ్మా నువ్వు వద్దు అనేసి అంటే అప్పుడైతే వచ్చేసిందన్నమాట. ఇంకెళ్ళైతే బట్టలు గుంజుకొచ్చేసారు. ఎంత స్పీడ్‌గా వస్తుందంటే చాలా స్పీడ్‌గా వస్తుంది. మా అమ్మాయికి అయితే చాలా సరదాగా ఉందండి. గోదావరి అయితే వచ్చింది కదా! ఇంక అస్సలు నీటిలోంచి దిగిపోతుంది. ఎన్ని జతలు మార్చుతున్నానో. ఇంకా నేనైతే కొంచెం దిగట్లేదులేండి. ఇంకా ఫస్ట్‌లో మురుగ్గా ఉంటాయి కదా అనేసి నేను వాటర్‌లో అయితే దిగట్లేదు. మా అమ్మాయి అయితే చాలా ఆటలాడేస్తుంది ఇంకా. స్నానం కూడా చేసేస్తానంటుంది. నేను ఇంకా తిట్టేసాను. ఇంకా పైకి వచ్చేసింది. ఎన్ని బట్టలు మార్చిందో చూపిస్తాను ఈరోజు. చాలా స్పీడ్‌గా వస్తుంది గోదావరి. గోదావరి వస్తే ఫస్ట్ మాకే వస్తుందండి. ఇల్లంటే పల్లంగా ఉండడం వల్ల ఫస్ట్ మాకే వస్తుంది. గోదావరి మా దగ్గరలో లేకపోయినా కానీ పాటరోళ్ళు ఉన్నాయి కదండి. ఆ పాటరోల్లోంచి అయితే వచ్చేస్తుంది. గోదావరి వస్తే పాములు కూడా వస్తాయండి. అంటే పాములు అయితే డొంకల్లోని అక్కడక్కడ ఉంటాయి కదా! గోదావరి నీళ్ళు రావడం వల్ల నీటిలోంచి అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మేమైతేని. కొంచెం కొంచెం ఎక్కువ వస్తే మాత్రం చాలా భయపడతాము. రోడ్డు అంతా కూడా మునిగిపోయిందండి. అసలు వెళ్ళడానికే దారి లేదు. మా రోడ్డు మాట వెళ్ళడానికే లేదు. బంద్ అయిపోయిందన్నమాట. రాకపోకలు లేవు. గమ్మున కొత్త వాళ్ళు వచ్చినా మధ్యలో చిల్లు మాత్రం పడిపోయింది. గమ్మున కాలు పెట్టేస్తారు. నేను మొత్తం అంతా చూపిస్తాను ఇప్పుడు ఎంతవరకు వస్తుందా అనేసి. మా ఇంటి రోడ్డు మీదకైతే వెళ్ళిపోయింది. దారిలోకి అంటే వెళ్ళిపోయింది. గోదావరి అయితే ఎక్కువ రాకుండా ఉంటే చాలు. అదే మంచిది. ఎక్కువ వస్తే చాలా ఇబ్బంది పడిపోతాం మేమైతేని. చిన్నప్పుడు గోదావరి వచ్చిందనుకో చాలా సరదాగా ఇంకెంత చిన్నపిల్లలం అందరం వచ్చేసి ఆటలాడేయడం అలా ఉండేదండి. ఇప్పుడు మాత్రం అసలు ఏదోలా అనిపిస్తుంది. చిరాకు వస్తుంది గోదావరి వస్తే మాత్రం. ఈ వీడియో కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా! చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ సెక్షన్ లైక్ అని ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియోస్ కూడా కొంతమందికి ఇంకా కొంతమందికి అయితే వెళ్తాయి. మీరు లైక్ చేయకపోతే వెళ్ళవు. ప్లీజ్ లైక్ చేసి వీడియో అయితే ఫుల్గా చూడండి. చాలా బాగుంటుంది. ఎక్కడ దాకా వస్తుంది అనేది కూడా చూపిస్తాను. మా అమ్మాయిని అయితే అస్సలు పట్టుకోలేకపోతున్నాము. ఇంకా అల్లరి మామూలుగా లేదు. గమ్ముని కొంచెం కిందకైతే ఇంకా పాటలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు తిడుతున్నాను అనమాట. అస్సలు మాట వింటలేదు. ఇంకేంటి ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళి రోడ్డు మాట అదంతా మునిగిపోయింది. చెల్లి వచ్చేసి అయితే తీసుకెళ్తుందన్నమాట. తీసుకెళ్ళమన్నాను. నేనైతే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది అదంతా ఇంకెవరికైనా వస్తుందా లేదా అనేది చూపిస్తానండి. ఇదంతా కూడా మునిగిపోయింది. అసలు 2022లో చూడాలి గోదావరి అంటే అది. నేను పుట్టాక అదే చూడడం అండి. అంత ఎక్కువ వచ్చిందన్నమాట. మా ఇల్లు అయితే సగం మునిగిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ అంత గోదావరి అయితే ఇప్పుడు దాకా రాలేదు. 2020 అనుకుంటా. అప్పుడు కూడా చాలా ఎక్కువ వచ్చిందండి. మేము ఇంట్లోకి వచ్చాక నీళ్ళు అప్పుడైతే వెళ్ళామన్నమాట. అంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మా ఇల్లు కట్టినప్పటి నుంచి 6 మెట్లు ఉన్నాయి కదండి. 5 మెట్లు అయితే మునిగి తగ్గిపోయాయి అలా అనేసి అనుకున్నాము. ఇంకా 2025, 20లో అయితే ఇంట్లోకి అయితే వచ్చేసింది. మేము అప్పటిదాకా ఇంట్లోంచి అయితే వెళ్ళలేదన్నమాట. నామెక్కాము. మా మెట్ల మీద నామెక్కి అప్పుడైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. అలాగే ఈరోజు ఇండక్షన్ కూడా ఉందండి. 4th మంత్లో అంగన్వాడీలో చేస్తారు కదండి ఏఎన్ఎం గారు టీటీ ఇండక్షన్. మొన్న 3rd మంత్లో కూడా చేయించుకున్నాను. అప్పుడు వెళ్ళినప్పుడు మా ఊరైతే చూపించాను కదండి. ఇప్పుడైతే వెళ్ళాలి. ఇంకా రెడీ అయిపోయిందన్నమాట వెళ్ళడానికి. ఇంకా అదంతా చూపించేసి ఇప్పుడు వెళ్తే బయలుదేరుతాను. కోళ్ళు అయితే ఆ పాకలోంచి తీసేసి నిన్నే పట్టుకెళ్ళిపోయారండి. గోదావరి వచ్చేస్తుంది అనేసి. కొన్ని కోళ్ళు అయితే రోడ్డు మీద కప్పెట్టారన్నమాట. ఇదంతా వచ్చేస్తుంది. రోడ్డు కూడా మునిగిపోయింది. చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. వీళ్ళందరికీ ఎవ్వరికి రాదండి. పాటలోనే ఉంది. కానీ మాకైతే పళ్ళం వాళ్ళని ఎప్పుడు కూడా గమ్మున వచ్చేస్తుంది. ఇదంతాని గుడికాడ
ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి ఇదంతా రోడ్డు ఎక్కడానికి ఇంకా ఎక్కువ వస్తే గానీ రోడ్డు ఇదంతా ములగదండి. ఇదంతా ఎవరింటికి వెళ్దా అస్సలా. ఆ పక్క నుంచి కొంచెం ఎక్కువ వస్తే మొత్తం మునిగిపోతుందిలేండి. ఇంకొంచెం ఎక్కువ రావాలి, అప్పుడు మా ఇల్లు కూడా మునిగిపోద్ది. రోడ్డు ఎక్కాలంటే మా నానమ్మ వాళ్ళ ఇంటికి అయినా కూడా వెళ్ళిపోతుంది. అస్సలు నిన్న ఒక్క చుక్క కూడా లేదన్నమాట. ఈరోజు చాలా స్పీడ్గా వచ్చేసింది. భద్రాచలం కానీ తగ్గితే కానీ మాకు తగ్గుతుంది, అక్కడ పెరిగితే మాకు పెరుగుతుంది. ధవళేశ్వరం కూడా 14 అడుగులంట, ఇంకా అక్కడ కూడా పెరుగుతుంది. ఇప్పుడైతే ఇంకా అంగన్వాడికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంక ఇంటికైతే వచ్చేసాను. మా అమ్మాయికి అయితే ఇంకా డ్రెస్ అయితే మార్చేసానమాట. మార్చేసి నేను ఒక్కదాన్నే వెళ్తున్నానండి. ఇంకా గోదావరి వచ్చేసింది కదా, ఇంకా మా అమ్మాయిని కూడా పంపించలేదు. ఇంకా మేడం అయితే మొన్న అయితే నేను ఏం పట్టుకెళ్ళలేదండి. హాస్పిటల్ రిపోర్ట్ కూడా పట్టుకు రమ్మందన్నమాట. అలాగే అంగన్వాడీ బుక్ కూడా మొన్న ఇచ్చారన్నమాట నాకు 3rd మంత్లో. ఈ బుక్ని ఇంకా హాస్పిటల్ రిపోర్ట్ కూడా పట్టుకెళ్తాను, అవన్నీ ఆవిడ రాసుకుంటుంది. మేడం అయితే నాకు ఒకటే చెప్పింది, గోదావరి ఎక్కువ వస్తుంది కదా, ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది. మేడం 4th మంతే కదా మేడం అనేసి అంటే కిందకు కూడా రాకూడదు, నీటిలోకైనా తీరి గమ్మున వచ్చేస్తావు కదా, అందుకే చెప్తున్నా ఎక్కువ వస్తుంది గోదావరి, ఇంకా చుట్టాల ఇంటికి ఎక్కడికైనా వెళ్ళిపో అనేసి. అంతే, ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి అనుకున్నా. ఎక్కువ వస్తే చూద్దాం ఎక్కువ వస్తుందో లేదో. ఇంకా మొన్న నెల నేను ప్రెగ్నెన్సీ అనేసి కన్ఫర్మ్ అయితే చెప్పలేదు కదండి, నేను అందుకే ఏమీ చెప్పలేదు అనమాట. ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంకా మా ఊరైతే మొన్న చూపించేసాను కదండి, ఎంత గ్రీనరీ కింద ఎంత బాగుందో, పచ్చదనం అంటే ఇంకా మా ఊరే. కొబ్బరి చెట్లు మొత్తం అంతా కూడా బండి మీద కూడా తీసుకెళ్ళవచ్చు. ఇంకా నేనైతే ఇంకెళ్ళలేదు. మా ఇంటికాడ వాళ్ళు అప్పుడే ఇంకా చిన్నపిల్లలకి కూడా ఇంజక్షన్ చేస్తుంది కదండి, చాలా మంది చేసుకున్నారు. కొంచెం నేనే లేట్గా వెళ్ళి అనమాట. వర్షం అయితే పొద్దున్న వచ్చేసిందండి. వర్షము రోడ్డు అంతా కూడా చెమ్మగా ఉంది. ఇంకా అంగన్వాడికి అయితే వచ్చేసాము. మేడం అయితే రిపోర్ట్ చూసుకుని అన్నీ రాసుకుని, ఇంకా 3rd మంత్ 4th మంతే కదండి ఇంజక్షన్లు మళ్ళీ ఉండవు, ఇంకా వచ్చేసామండి. అంగన్వాడీ పిల్లలందరినీ కూడా పక్కన స్కూల్లో అయితే కూర్చోబెట్టారన్నమాట. ఇంజక్షన్ అయితే చేయించుకుని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా అప్పుడే సరుకులు కూడా ఇస్తాను అన్నమాట. నేను నడిచి వెళ్ళాను కదండి, ఏమీ తేలేదు. ఇంకా తర్వాత నాన్న అయితే వెళ్ళి పట్టుకొచ్చారు. మా అమ్మాయి అంగన్వాడికి వెళ్తుంది కదండి, ఇంకా తనకైతే ఇవ్వరేమో అనేసి అనుకున్నాము. 2 పాల ప్యాకెట్లు బాలామృతం కూడా ఇచ్చేసింది. గుడ్ల తర్వాత ఇస్తాను అన్నమాట. ఇవి అయితే చిక్కీల బదులుగా ఇలా వచ్చాయంట అనుకున్నాము. మొన్న అయితే చిక్కీ ఇచ్చిందండి అంగన్వాడీ టీచరు. ఇప్పుడు ఇలాగా చిక్కీ ప్యాకెట్తో వచ్చాయి అనుకుంటా. ఇవి అయితే మరమరాల్లో లడ్డు కింద అదోలా ఉందన్నమాట. చిక్కీయే బాగుంది. ఇంకా పాలు ప్యాకెట్లు, గుడ్లు, ఇంకా బెల్లము, ఉప్పు బెల్లం అండి, అసలు ఎందుకు కూడా అది వేస్ట్. అలాగే సోడిపిండి, ఇంకా అటుకులు, పప్పు, నూనె కూడా అన్నీ ఇచ్చేసింది. ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా గుడ్లు వస్తాయి. ఇంకా ఇవన్నీ కూడా అమ్మ అయితే తీస్తుందన్నమాట. ఇంకోండి అయితే చిక్కీలు. ఇదేంటి నేను అంటే ఇదే ఫస్ట్ టైం నాకు ఇలా ఇవ్వడం. మొన్న అయితే చిక్కీ ఇచ్చింది, కానీ ఇదేంటి ఇలా ఇచ్చింది ప్యాకెట్ అనుకున్నా. తర్వాత చిక్కీ ఇవ్వలేదు కదా, ఇచ్చినట్టుంది, ఇలా వచ్చినట్టున్నాయి. దాని మీద స్కూల్ అని డిపార్ట్మెంట్ అని ఉంది. స్కూల్ వాళ్ళకి ఇలా ఇస్తారు, స్కూల్ వాళ్ళు కూడా ఇస్తున్నారు కదండి, ఇలా ఇస్తున్నారేమో. అయ్యి ఇంక వీళ్ళకి కూడా మాకు కూడా ఇచ్చేస్తున్నారు. మా అమ్మాయి అయితే ఇంక మా చెల్లి అయితే ఓపెన్ చేసేసింది అన్నమాట. ఇంకా వాళ్ళు అయితే తింటున్నారు. ఇలాగైతే ఉంది. ఇంకా పాలు ప్యాకెట్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బెల్లము అలాగే ఉందండి, అది ఎందుకు కూడా యూజ్ చేయట్లేదు అన్నమాట. ఉప్పు బెల్లం అండి, అది అంతే ఇదిలా అనిపిస్తుంది. ఇంకా సోడిపిండి అంటారా, చాలా మంది కామెంట్లు పెడుతున్నారు సోడి జావ తాగొద్దు థైరాయిడ్ ఉంది కదా అనేసి. నేను అప్పటి నుంచి స్టాప్ చేసేసానండి. ఇంకా మేడంని అడిగాక అప్పుడైతే తాగుదామనేసి ఇంకా సోడి జావ అయితే తాగట్లేదు అన్నమాట. అసలు రోజు కాసుకుని తాగేదాన్ని, ఇంకా కామెంట్ చేయడం వల్ల ఇంకా మానేశాను. గోదావరి చూసారా ఎంతవరకు వచ్చేసిందో, పొద్దున్న ఎంతవరకు చూపించాను మీకు, ఎంతవరకు వచ్చేసిందో. చాలా స్వీట్గా వస్తుంది. అమ్మ అయితే పప్పు కూర వండుతుందన్నమాట, పప్పు టమాటా వండుతుంది.
ఇంకా నేనైతే అన్నం తింటున్నాను. గోదావరి అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా రాకుండా ఉంటే బాగుండు. ఇక్కడితో వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది కానీ ఏమో చూడాలి ఎంతవరకు వస్తుందో అనేసి. ప్రతి సంవత్సరం కూడా జూలై నెలలోని, జూన్ నెలలోని, ఆగస్టు నెలలో ఈ 3 నెలలు వచ్చేస్తుందండి. సెప్టెంబర్లో కూడా వస్తుంది ఒక్కోసారి. ఇంకా తర్వాత అయితే ఇంకా గోదావరి రాదు. వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయకపోతే ఇంకా పప్పు కూర వేసుకుని అన్నం అయితే తినేస్తున్నాను. కొంచెం సాల్ట్ అయితే తగ్గించానండి. సాల్ట్ తగ్గించి తినమంది మేడం. ఇంక అందుకే సాల్ట్ తగ్గించుకుని అయితే తింటున్నాను. మా అమ్మాయి అయితే అసలు దిగిపోతానంది. ఇంక అస్సలు ఎంతలాగా దిగిపోతుంది. ఇంక గుమ్మాలకి అయితే వచ్చేసింది కదా! ఇంకా చాలా సందడిగా ఉంది ఆ పిల్లకి. దాంట్లో పాములు ఉంటాయి. పాములు వచ్చేస్తాయి. వెళ్ళొద్దంటే తర్వాత మానిందండి. మళ్ళీ దిగిపోయింది కొంచెంసేపటికి. రోడ్డు అంతా కూడా మునిగిపోయిందన్నమాట. లంక గ్రామాలకే ఎప్పుడు గోదావరి వస్తుంది. మాకైతే ఎప్పుడు వస్తూ ఉంటుంది. పెదలంక, కనకాలంక, ఎలమంచిన లంక ఇలాగ లంక గ్రామాలకే వస్తూ ఉంటుందండి. మాకన్నా ముందు కనకాలంక వచ్చేస్తుంది. వాళ్ళకి అసలు ఎటు వెళ్ళడానికి ఉండదు. దారి మొత్తం ఇంకా నామల మీద తిరగాల్సిందే. ఫస్ట్ వాళ్ళకి వచ్చాక మాకు వస్తుంది అన్నమాట గోదావరి. మొత్తం నిన్నే నిండిపోయింది. ఇంకా మేడం గారు, ఇయ్యారు మేడం వీళ్ళందరూ ఫోటోలు అయితే పెట్టారన్నమాట. చూశాను నేను. స్టేటస్లు పెట్టుకున్నారు. గోదావరి అయితే ఇంకోండి చాలా ఎక్కువ వచ్చింది మాట. మా అమ్మాయి అయితే దిగిపోయింది. మామూలుగా ఇప్పుడేదో దిగుతున్నానండి. అస్సలు దిగలేదు నేను. ఇందాక ఒకసారి దిగాను అక్కడ రోడ్డు మీద. మీకు చూపిద్దామనేసి దిగాను అనమాట. అసలు దిగట్లేదులేండి గోదావరి నీటిలోని. ఇక్కడ దాకా వచ్చింది. నేను ఇంకా తర్వాత వీడియో తీయడమే మర్చిపోయాను ఇంకెక్కడ దాకా వచ్చింది అనేసి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే వీడియో కూడా ఫుల్గా చూడండి. మాకు పైప్ కొట్టుకోవాలన్నా మునిగిపోయినా చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా నీళ్ళకైతేని అలాగే తెచ్చుకుని పెట్టుకునే వాళ్ళు. ఒకసారిగా ఇంకా గోదావరి వస్తుంటే ఇంకా మునిగిపోతున్న టైంలో ఇంకా ముందే కొట్టేసుకుని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు అన్నమాట. గోదావరి వస్తే ఒక వారం పాటు అలాగే ఉండేదండి. ఎంత చిరాకు వచ్చేదో. ఇంకా సాయంత్రం అయితే చేప ముక్కలు అయితే పట్టుకొచ్చారండి. కొన్ని అయితే ఇంకా అమ్మ అయితే కూర వండింది. కొన్ని అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. దీంట్లోని ఇంకా అల్లం పేస్ట్, కారం అన్నీ కలిపేసాను. ఇంక ఇప్పుడైతే ఫ్రై చేస్తాను. కలిపేసి ఒక 10 నిమిషాల దాకా ఉంచేసాను. ఇప్పుడైతే ఇంకా ఆయిల్ వేసేసి ఫ్రై చేసేస్తాను అనమాట. ఆయిల్ అయితే బాగా ఇటెక్కిపోయింది. ఒక 2 ముక్కలు అలా వేసేసి ఇంకా సిమ్లో పెట్టేస్తాం అనుకోండి, అయ్యే మంచిగా మగ్గుతాయి. ఇంక ఇలాగైతే వేసేసాను. ఇంకా కొన్ని 2, 3 ముక్కలు అయితే ఉన్నాయి మాట. ఇలాగైతే ఫ్రై చేసేసాను. ఇంకా కనమాయ కూడా వేసేసానండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.